హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 10th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్తో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికవ్వడం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, సమీప ప్రత్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా పిసి మోదీ ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభలలో సీట్ల సంఖ్య 788. అయితే రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండటంతో 781 మందికి ఓటు వేసే హక్కు లభించింది. మొత్తం ఓట్లు 781 అయితే పోలైన ఓట్లు 767. సిపి రాధాకృష్ణన్కు 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్. ఇప్పటి వరకు 14 మంది ఉపరాష్ట్రపతులు సేవలందించారు మన దేశానికి. రాధాకృష్ణన్ 15వ వ్యక్తి. తమిళనాడు నుంచి 3వ ఉపరాష్ట్రపతి. రాధాకృష్ణన్ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా నియమితులవ్వడం జరిగింది. అయితే కొన్నాళ్లు తెలంగాణ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలను నిర్వహించారు. సో ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించి. ఇండియన్ పాలిటీకి లింక్ చేసుకొని చదవండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నేపాల్లో కల్లోలం. నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెన్ జడ్ అంటే జనరేషన్ జెడ్ ఉద్యమం నేతల అవినీతిపై మళ్లింది. నేపాల్ రాజధాని కాఠ్మాండు అగ్నిగుండమైంది. ప్రధాని కేపీ శర్మ ఒలి సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆపరేషన్ అమానత్. మన పోయిన ప్రయాణికుల మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు ఆపరేషన్ అమానత్ ఆర్పీఎఫ్ సైబర్ సెల్ ద్వారా చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆపరేషన్ అమానత్ అనేది దేనికి సంబంధించింది అంటే రైల్వే ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు పోయిన మొబైల్ ఫోన్లను కనుక్కోవడానికి చేపట్టినదే ఆపరేషన్ అమానత్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అతిపెద్ద ఆనకట్టను ప్రారంభించిన ఇథియోపియా. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా దేశంలోనే అతిపెద్ద ఆనకట్టను ఇథియోపియా ప్రారంభించింది. దాదాపు $8 బిలియన్ వెచ్చించి దీనిని నైలు నదిపై నిర్మించింది. రాజధాని ఇథియోపియా యొక్క రాజధాని వచ్చేసి అడిస్ అబాబా. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్. రాజధాని అడిస్ అబాబా, ప్రధాని అబియ్ అహ్మద్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వ్యవసాయం, నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో పనిచేస్తున్న 3 భారతీయ కంపెనీలు కామన్వెల్త్ స్టార్టప్ ఫెలోషిప్ (సిఎస్సికి) ఎంపికయ్యాయి. వీటిలో అక్షయ్ కవాలే స్థాపించిన ఆగ్రోష్యూర్ ప్రొడక్ట్ అండ్ ఇన్నోవేషన్స్, అభిమన్యు సింగ్, శిల్పీ దువా సహ-వ్యవస్థాపకులుగా ప్రారంభించిన ఎక్స్ప్రెషన్స్, నిశాంత్ అగర్వాల్ స్థాపించిన లైఫ్ అండ్ లింబ్ అంకురాలు ఉన్నాయి. ఈ 3 అంకురాలు స్టార్టప్స్ కామన్వెల్త్ స్టార్టప్ ఫెలోషిప్కి ఎంపికయ్యాయి. అలాగే నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఏకతా టైగర్కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇది ఒక మూవీ. ఏకతా టైగర్ అనేది ఒక మూవీ, దీనికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ మూవీ 2012లో విడుదలైంది. ప్రముఖ హిందీ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్. ఈ మూవీ యొక్క దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఏకతా టైగర్ సినిమా
పోస్టర్ను వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ప్రదర్శించారు. మిషన్ ఇంపాసిబుల్, జేమ్స్ బాండ్ లాంటి అంతర్జాతీయ చిత్రాల సరసన ఈ మూవీ నిలిచింది. ఈ మ్యూజియంలో ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా ఘనత సాధించింది. ఇందులో సల్మాన్ ఖాన్ అలాగే కత్రినా కైఫ్ నటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇది మద్యం బాటిళ్ల రీసైక్లింగ్. కేరళ ప్రభుత్వం ప్లాస్టిక్ను నిర్మూలించాలనే లక్ష్యంతో మద్యం బాటిళ్ల రీసైక్లింగ్ను ప్రారంభించింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు కేరళ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం నేటితో అమల్లోకి వస్తుంది. మందుబాబులు మద్యం కొన్న బాటిళ్లను కొన్న ప్రాంతంలోనే వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక బాటిల్కు 20 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా వసూలు చేయడం జరుగుతుంది. ఆ బాటిళ్లను కనుక మళ్ళీ ఆ షాపు వాళ్ళకే అప్పగించినట్లయితే రీఫండబుల్ అమౌంట్ 20 రూపీస్ని వాపస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించవచ్చని కేరళ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. తొలి విడతలో తిరువనంతపురం జిల్లాలో 10, కన్నూరు జిల్లాలో 10 కేంద్రాలు ఏర్పాటు చేసింది. సేకరించిన బాటిళ్లను రీసైక్లింగ్ కోసం క్లీన్ కేరళ కంపెనీకి అప్పగిస్తారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మలేరియా టీకా అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన శాఖ పరిధిలో ఐసీఎంఆర్ అభివృద్ధి చేసిన యార్డ్ ఫాల్సివ్యాక్స్ అనే బహుళదశల మలేరియా టీకా ఉత్పత్తి లైసెన్సులను 5 కంపెనీలకు ఇచ్చింది. ఈ మలేరియా వ్యాధి అనేది ప్లాస్మోడియం ఫాల్సిఫెరం అనే పరాన్నజీవి పారాసైట్ వల్ల వస్తుంది. సో దీనిని అదుపు చేయడం చాలా కష్టం. దానికి స్వదేశీ పరిజ్ఞానంతో సొంతంగా యార్డ్ ఫాల్సివ్యాక్స్ అనే టీకాను ఐసీఎంఆర్కు చెందిన భువనేశ్వర్లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మలేరియా టీకా. దీని నేమ్ వచ్చేసి యార్డ్ ఫాల్సివ్యాక్స్. ఇది ఫ్రెండ్స్ టుడే 10th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.